హలో గాయ్స్, ఇదైతే మా బాబు బర్త్డే వ్లాగ్ అనమాట. ఇక్కడ నేను పూజ కంప్లీట్ అయిపోయింది నాది. సో వాళ్ళ దండం పెట్టుకొని వాళ్ళ నాన్నమ్మతో ఆశీర్వాదం తీసుకుని నా దగ్గర కూడా తీసుకున్నారు. ఇక్కడ మా అమ్మాయి అలిగిందనమాట, దానికి కొన్ని మాటలు చెప్పి దాన్ని కూడా తీసుకుని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ పంతులు గారితో ఆశీర్వాదం తీసుకొని ఇంకా నెక్స్ట్ మేమైతే ఎప్పుడు టిఫిన్ పొట్లాలు అయితే పంచి పెడతాము గుడి దగ్గర, వీళ్ళ చేతే ఇప్పిస్తాను. ఈసారి ఇంకా నేను అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, ఫుడ్ ప్యాకెట్ మీద కానీ టిఫిన్ కానీ ఏదైనా పైన హ్యాపీ బర్త్డే అని రాసి వాళ్ళ లోగో రాసి ఇవ్వటం. అలా ఇద్దాం అనుకున్నాను, బట్ వీళ్ళ చేతులతో ఇప్పిస్తే బాగుంటుందని వీళ్ళ చేతులతోనే ఇప్పించాను. ఇంకా అది అయిపోయింది. తర్వాత ఈవినింగ్ ట్యూషన్లోకి అనమాట ఇవి ప్యాకింగ్స్. ట్యూషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు సాంగ్ పాడుతుంటే వేరే లెవెల్లో ఉందన్నమాట. మీరు కూడా ఇలా చిన్నప్పుడు మీరు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చింది. ఇంకా అలా కంప్లీట్ చేసుకుని వాడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ట్యూషన్ మెంబర్స్కి అందరికీ పంచిపెట్టి ఇంక ఇంటికైతే వచ్చేసారు. మీరు కూడా మీ బర్త్డేస్కి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని క్లాప్స్ కొట్టించుకున్నారా? నాకైతే నా చిన్నప్పటి డేస్ అయితే గుర్తుకొచ్చాయి. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్. ఇక్కడైతే నేను స్పైడర్ మ్యాన్ కేక్ థీమ్ కేక్ చేశాను. సో ఫైర్ కేక్ అనమాట ఇది. అది నాకు లేట్ అయిపోయిందనమాట. సో అందుకని ప్రాపర్గా అది స్టిక్ అవ్వలేదు. సో లాస్ట్లో వాళ్ళ డాడీ ఫైర్ చేస్తున్నారు అన్నిటిని. ఒక 2 లీటర్స్ అయిపోయినాయి. వాడికైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో కేక్ కటింగ్ చేసినప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను, కేక్లో గిఫ్ట్ ఉంది చూసుకుని కట్ చేయని చెప్పి. ఆ పక్కన ఉన్నాయి కూడా వాడికి మేము ఇచ్చిన గిఫ్ట్స్ అండి. వాళ్ళ నాన్నమ్మ, నేను, వాళ్ళ డాడీ అట్లా మేము వాడికి గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. 7 గిఫ్ట్స్ ఇచ్చాము. వాడికైతే ఓపెన్ అయితే అవ్వలేదు, లాస్ట్లో ఓపెన్ చేశారు. వాళ్ళ మావయ్య ఓపెన్ చేసి గిఫ్ట్ తీసి ఖాళీ బాక్స్ ఇచ్చారు. వాడికైతే ఈ 8 గిఫ్ట్స్లో 7 గిఫ్ట్స్ అక్కడ పక్కన పెట్టిన అన్నీ ఓపెన్ చేశాక ఇదే నచ్చిందని చెప్పాడు. నైట్ పడుకునేటప్పుడు కూడా చెప్పాడు, అమ్మ నాకు మీరు ఇచ్చిన 8 గిఫ్ట్స్లో నాకు ఇది ఒక్కటే బాగా నచ్చింది అని చెప్పి. అన్నీ నచ్చలేదా మరి అంటే అన్నీ నచ్చినాయి, కానీ ఇది బాగా హ్యాపీనెస్. వాడు అడిగాడు చాలాసార్లు నాకు చేతికి కడియం కావాలని. సో పిల్లలకి నచ్చింది కొనిస్తే ఆ హ్యాపీనెస్ వేరు. అది వాళ్ళకి సర్ప్రైజ్గా ఇస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మనం అంతకంటే అవుతాం. వాళ్ళ నాన్నమ్మ ఆ గిఫ్ట్స్లో వాళ్ళ నాన్నమ్మ వాచ్ ఇచ్చారనమాట. బర్త్డే బాయ్కి ఇస్తే తను ఫీల్ అవుతుంది వాళ్ళ చెల్లి అని చెప్పి ఇద్దరికి కొన్నారు వాళ్ళ నాన్నమ్మ. నేను కూడా మ్యాక్సిమం ఇద్దరికి తీసుకున్నాను. సో అందుకని ఇద్దరికి ఒకరి చేత ఒకరికి ఇప్పించారు వాళ్ళ నాన్నమ్మ. సో ఇక్కడ మేమైతే వాడికి కేక్ తినిపించేసాము. ఇంకా అలా వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా వాడు స్కూల్ ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నాడు. పిల్లల హ్యాపీనెస్ కంటే ఏది ఎక్కువ కాదనిపిస్తుంది. మేమైతే అసలు ఇంత హంగామాగా అనుకోలేదండి. నేను ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. వాళ్ళ డాడీ అసలు ఉండరు అనుకున్నాము. వాళ్ళ డాడీకి ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి ఒక 2 డేస్ పోస్ట్ పోన్ అయింది. సో వీడి బర్త్డే తర్వాత వెళ్తానన్నారు. ఇంకా సో అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి నేనైతే నార్మల్గా గిఫ్ట్స్ ఇచ్చేసి స్కూల్లోనూ ట్యూషన్లోనూ వాడికి నచ్చినవి ఇప్పించి ఊరుకుందాం అనుకున్నాము. స్కూల్లో అయితే పర్మిషన్ ఇవ్వలేదండి ఫొటోస్కి. స్కూల్లో ఫోటో లాస్ట్ ఇయర్ ఇచ్చారు కానీ ఈ ఇయర్ పర్మిషన్ ఇవ్వలేదు. స్కూల్లో టేబుల్ బుక్స్ అండ్ పెన్స్ అయితే ఇచ్చాడు. టీచర్స్కి ఫ్రూట్స్ ఇచ్చాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా ట్యూషన్లో తీసాం. వాడు ఓపెన్ చేస్తున్న గిఫ్ట్స్ వాడికైతే బాగా నచ్చినాయి. వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. సో అన్నీ మ్యాక్సిమం స్పైడర్ మ్యాన్ గాడ్జెట్ అనమాట అది. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ క్యాప్, అట్లా మ్యాక్సిమం అన్నీ అవే తీసుకున్నాను. అందులో వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం బాగా నచ్చింది వాడికి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీరు ఎలా చేస్తారు మీ పిల్లల బర్త్డేస్? లేదా మీ పిల్లలు ఏ కార్టూన్ బొమ్మలు కానీ అట్లా ఏవైతే ఇష్టపడతారో కామెంట్ చేయండి. అది వాకీ టాకీ అనమాట. సో నేనైతే ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చానంటే స్పైడర్ మ్యాన్ గాడ్జెట్ ఒకటి, వాకీ టాకీ ఒకటి. వాడికి ఎక్కువ డ్రెస్సులు అన్నా షూస్ అన్నా అట్లా ఎక్కువ రెడీ అవుతాడండి.
అవంటే బాగా ఇష్టం. సో అందుకనే ఆడు వేసుకున్న డ్రెస్ కూడా వాళ్ళ డాడీ గిఫ్ట్ తెచ్చారు. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా అలా వాడి కేక్ కటింగ్ మొత్తం వాళ్ళ తాతయ్యతో మళ్ళీ లాస్ట్లో వచ్చి ఫోటో దిగాడు అనమాట. ఇంకా ఫైనల్లీ ఇలా జరిగింది. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.